ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లు చేయించి మన రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రత్యేకంగా అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ అయిన బస్సుల మీద నజరు పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటిదాకా 15 ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్ని రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్రైవేట్ బస్సుల మీద రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పాండిచేరి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణలో తిరుగుతున్న బస్సులు 300కు పైగా ఉన్నట్లు రాష్ట్ర రవాణా అధికారులు చెబుతున్నారు. వీటిని రాష్ట్రంలోకి రాకుండా ఉండేందుకు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చాలా వాటికి రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ. అవసరమైన రూట్లలో రద్దీని బట్టి ఎక్కువ ట్రిప్పులు నడిపింది. దూర ప్రాంతాలకు 136 ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఇక మొన్న అర్ధరాత్రి నుంచి రూల్స్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో తిరుగుతున్న 15 బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు తెలంగాణలో తిరుగుతున్నప్పుడు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులకు థర్డ్ పార్టీ బీమా వర్తించదంటున్నారు ఆర్టీఏ అధికారులు.